డాక్టర్ బిఆర్ అంబేద్కర్ వర్ధంతి సందర్భంగా చింతలపూడిలో వైఎస్ఆర్సీపీ నియోజకవర్గ కన్వీనర్ కంబం విజయరాజు, వైఎస్ఆర్సీపీ నాయకులు పాత బస్టాండ్లోని అంబేద్కర్ విగ్రహానికి ఘన నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా నియోజకవర్గ కన్వీనర్ కంబం విజయరాజు మాట్లాడుతూ, ప్రపంచ మేధావి, విశాల భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ ప్రపంచంలోనే విభిన్న మతాల, విభిన్న భాషల, విభిన్న కులాలు ఉన్నత భారతదేశానికి ముఖ్యంగా అంటరాని కులాలుగా ఉన్న ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ హక్కులు మరియు స్త్రీల హక్కుల కొరకు రాజ్యాంగంలో ప్రత్యేకమైన స్థానాన్ని ఇచ్చి పేదల, బడుగు, బలహీన వర్గాల అభ్యున్నతికి ప్రత్యేక చట్టాలను రచించి దేశంలో అణగారిన వర్గాలు స్వేచ్ఛ, స్వతంత్రతను ఇచ్చిన మహనీయుడు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ అన్నారు. కార్యక్రమంలో మండల పరిషత్ అధ్యక్షులు డాక్టర్ రాంబాబు, జెడ్పీటీసీ నీరజ తదితరులు పాల్గొన్నారు. అని నిరూపించిన వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు. విశాలమైన విజయవాడ నగరం నడిబొడ్డున వందల కోట్ల రూపాయలతో 125 అడుగుల భారీ విగ్రహాన్ని ఆయన గత సంవత్సరం నెలకొల్పడం జరిగింది. ఆయనకి ఆంధ్రప్రదేశ్లో ప్రజలందరూ కూడా బ్రహ్మరథం పట్టి ఆ రోజున గొప్పగా స్టాచ్యూ ఆఫ్ సోషల్ జస్టిస్ని మనం నెలకొల్పడం జరిగింది. కానీ ఈరోజు మన రాజ్యాంగానికి ఇప్పుడున్న ప్రభుత్వం తూట్లు పొడుస్తుంది. స్వేచ్ఛ, సమానత్వం, సౌభ్రాతత్వం ఇవి పిల్లర్స్గా రాజ్యాంగాన్ని మనకు అర్పించాడు మన అంబేద్కర్ గారు. కానీ అలాంటి రాజ్యాంగంలో ఈరోజు ప్రభుత్వాలు ఏం చేస్తున్నాయి మీ అందరికీ తెలుసు. మన హక్కులను కాలరాస్తున్నారు. ముఖ్యంగా ఏదైనా సోషల్ మీడియాలో ఒక పోస్ట్ పెడితే ఇక్కడ చింతలపూడి